ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్వామీజీ, అలాగే తంత్ర స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ స్వామీజీ గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. సార్, నాకు చాలా అంటే చాలా డౌట్లు ఉన్నాయి స్వామీజీ. సో ముఖ్యంగా ఈ చేతబడి కానీ, వశీకరణ కానీ, తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని కొంతమంది అని నేనే జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఇవన్నీ నమ్మకూడదు అని నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఉన్నాయేమో అనే ఒక డౌట్ నాకు వస్తుంటది. సో మీరు చెప్పండి, నిజంగా ఇలాంటివన్నీ ఉన్నాయంటారా? ప్రకృతి అనేది ఉందా లేదా? ఉంది. గాలి ఉంది. నీరు ఉంది. నిప్పు ఉంది. దేవుడు ఉన్నారు. తల్లిదండ్రి ఉన్నారు. మరి ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం, వినాశనం కూడా ఉంటుంది. ప్రకృతి ఉన్నప్పుడు వికృతి కూడా ఉంది. వికృతి ఉంటుంది. దేవుడు దెయ్యం, వికృతి ప్రకృతి, మంచి చెడు చెడు. మీ నోటితోనే ఒప్పుకున్నారుగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. అయితే నెగిటివ్ శక్తి అనేది ఉంది. నెగిటివ్ శక్తి అనేది దేనికి? భూమికి కూడా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందా? మరి నెగిటివ్ శక్తి లేకుండా ఎలా ఉంటుంది? ఉంటాయి. కానీ దానిని వినియోగించుకునే పద్ధతిలో మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. కానీ ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి దానిని చూడకూడదు. చేతబడి ఉందా అని అంటారు, ఉంది అని అంటారు. ఉన్నప్పుడు చెయ్యండి మాకని కంప్లైంట్స్ కానీ చెయ్యండి అని వేసారు. చేస్తే సమాజం మనల్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని రాళ్ళ కొట్టి చంపేస్తుంది. చేతబడి ఉంది, దాని విలువ, దాని ఏమిటి? ప్రతిసారి చేతబడి అనే పదం ఏమైపోయిందంటే ఒక ఊత పదంలో అయిపోయింది. చేతబడి చేయటం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. దానికి ఎన్నో శక్తుల్ని మేలుకొల్పాలి. మేలుకొల్పి చేయటం అనేది అది సామాన్యమైన విషయం అంటారా? కాదు. ఒక ట్రాన్స్ఫర్ ఉంది, కరెంట్ ఉంది, పవర్. ఆ పవర్ని మనం ముట్టుకోగలమా? ముట్టుకోవాలంటే దానికి గ్లౌజులు కావాలి, చెప్పులు వేసుకోవాలి. దానికి ఆ టెక్నీషియన్ తెలిసిన విషయాలు కూడా మనకి తెలియాలి. అలాగే చేతబడి చెయ్యాలి అంటే అది ప్రకృతికి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధమైన పని చేయకూడదు. కానీ అమ్ములు పొదులు అస్త్రాలు అన్నీ ఉన్నట్టు ప్రతి మాంత్రికుడైనా తాంత్రికుడైనా ఎవరైనా అమ్ములు పొదులు ఉన్న అస్త్రంలాగా దానిని భద్రపరుచుకోవాలి తప్ప సమాజానికి చెడుగా ఉపయోగించకూడదు. సమాజానికి ఎప్పుడైతే చెడు ఉపయోగిస్తామో మనం నిత్యం చేసే దేవత తనే కర్మఫలంలో మనల్ని తీసివేస్తుంది. అయితే ఇప్పుడు ఈ తంత్రాలు మంత్రాలు ఉన్నాయి అని అంటున్నారు కదా, మీరు ఈ తంత్రాలు మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నారు? తంత్రం మంత్రం ఒకటే కదమ్మా. తంత్రం మంత్రం యంత్రం 3 రకాలు. మంత్రం అనేది మనం చేసే ఉచ్చారణ బట్టి ఎప్పుడు ఉండదు. తంత్రం అంటే ఏదో అదొక ఎక్కడ లేని విద్యలాగా మాట్లాడదు. తంత్రం అంటే త్వరగా పని అవ్వడానికి, లాంగ్ పీరియడ్ కాకుండా, నెలలు తరలు కాకుండా ఒక 15 రోజుల్లో ఆ పని అయిపోవాలి, ఒక 10 రోజుల్లో పని అయిపోవాలి. అంటే ఆ షార్ట్ పీరియడ్ వరకు మాత్రమే పనిచేస్తుంది తంత్రం. తంత్రం కూడా దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా మనం హవనాలు చేస్తాం కదా, హోమ క్రియల్లో వాడే వస్తువులను బట్టిని కూడా దాన్ని కూడా తంత్రక్రియ అంటారు. తంత్రం అంటే ఎక్కడి నుంచో దిగిరాల, మంత్రం నుంచి వచ్చిందే తంత్రం. ఈ తంత్రం కలిస్తేనే యంత్రం. అంటే ఇప్పుడున్న సమాజానికి తంత్రం అంటే ఏంటంటే ఇలా బొట్టు పెడితే తగ్గిపోవాలి, ఇలాగా ఒంటికి రాస్తే వశీకరణం అయిపోవాలి, ఇలాంటివి తంత్రలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. తంత్రక్రియ అంటే మనం చేసే హోమ దేవతకి, అగ్ని దేవతకి తంత్రక్రియలో ఆహారంగా సమర్పించేదాన్ని తంత్రక్రియ. ఓకే, మీరు చేశారా అండి ఎప్పుడైనా హోమక్రియలు ఇలాంటివన్నీ? నేను ఎప్పుడు చేస్తానమ్మా, 14 ఏళ్ళుగా చేస్తానే ఉన్నాను. నా ఇంటికి క్లయింట్స్ వస్తూ ఉంటారు. తంత్రక్రియ చేస్తాను, దక్షిణాచారం చేస్తాను, వామాచారం చేస్తాను. ఏంటి సార్ ఈ దక్షిణాచరణ వామాచరణ? దక్షిణాచారం ప్రకారం ఏంటంటే మనం ఇంట్లో ప్రతిరోజు తినే పదార్థాలు ఉంటాయి కదా, శనగలని, కొబ్బరని, బెల్లమని, అరటి పుల్లని మనం దేవతకి ఇచ్చేదాన్ని ఇప్పుడు గుళ్ళల్లో జరిగేదంటే దక్షిణాచారం ప్రకారం. వామాచార పద్ధతికి వచ్చేప్పటికి ఇది తంత్రక్రియలో వామాచార పద్ధతిలో దేవుడికి మందు నివేదన, మటను, చికెన్ మనం తినేది ఏదైనా నివేదన ఇస్తూ ఉంటాం. దానిని వామాచార పద్ధతి అంటారు. 3వ పద్ధతి కూడా ఉంది, కౌలాచారం. అది కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే దీనిని అఘోరాలు నాథ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు అఘోరాలు అంటే నార్త్ లో ఉండేవాళ్ళు? అఘోరాలు నార్త్ లోనే ఉంటారనేది భ్రమ కాదమ్మా. నేను అఘోరాలలో నాథ సాంప్రదాయం అని ఉంటాయి. ఆ సాంప్రదాయంలోకి నేను వెళ్ళి ఒక 1.5 years నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చాను. మీరు కూడా నేర్చుకున్నారు? అఘోర సాంప్రదాయంలో నాథ సాంప్రదాయంలో నాథ్ కింద ఉన్నాక నేను అఘోరిని అయితే కాదమ్మా. నాథ్ ఏంటి స్వామీజీ గురువు గారు దానికి దీనికి తేడా? నాథ సాంప్రదాయం అంటే ఎప్పుడు సాధకుడు,
అఘోరా అవ్వడానికి అధికారం ఎవరికీ లేదు. ఎవరు పడితే వాళ్ళు అఘోరాన్ని ట్యాగ్ చేసుకుంటానికి కూడా లేదు. వాళ్ళకు ఒక గురు పరంపర ఉంటుంది. గురు పరంపరలో గురువు తర్వాత ఎంచుకోబడతారు. వాళ్ళకి అఖాడాలని కొన్ని ఉంటాయి. ఆ అఖాడాల ప్రకారము వీళ్ళు ఆ అఖాడాలో 1000 మంది ఉన్న 1000 మంది నాదులే. వీళ్ళందరికీ గురు పరంపరంగా నాద సాంప్రదాయం వర్తిస్తుంది. వీళ్ళలో గురువు ఎంచుకుంటారు. వాళ్ళలో అఘోరి కింద ప్రకటించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. మన సైడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే.